ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మన వీడియోలో అప్డేట్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే 6th సెమిస్టర్ ఈసారి కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో, ఎవరైనా ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్ట్ కానీ బ్యాక్లాగ్స్ ఎవరైతే ఉన్నాయో ఈ సంవత్సరం వాళ్ళకి, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన వారికి, వాళ్ళు ఫర్దర్గా వేరే ఏదైనా కోర్స్ చేసుకోవాలనుకున్నా, బీఈడి కానీ, లా సెట్ కానీ, ఇంకా ఏదైనా కోర్స్ చేసుకోవాలనుకున్నా డిగ్రీ పరంగా, డిగ్రీ కంప్లీట్ అయితేనే ఆ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 6th సెమిస్టర్లో మాత్రమే ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్కి రాయడానికి ఇన్స్టెంట్ మేకప్ అనే ఒక ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎంత ఫీ పే చేయాలి, ఒక సబ్జెక్ట్ పోతే, 2 సబ్జెక్ట్ పోతే, అసలు 3 సబ్జెక్ట్స్ పోతే ఎంత ఫీ పే చేయాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫీ పే చేయాలి, అసలు ఎంత లేట్ ఫీ ఎప్పటి వరకు లేట్ ఫీ పే చేసుకోవచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు ఇప్పుడు ప్రెస్ నోట్ అయితే చూపిస్తాను. నేను చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా మనకు, నేను మార్క్ చేస్తాను ఇక్కడ చూడండి అనమాట. యూజీ, సిబిఎస్ఈ, బిఏ, బీకామ్, బిఎస్డబ్ల్యూ, అదేవిధంగా బీబీఏ 6th సెమిస్టర్ ఇన్స్టెంట్ మేకప్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్, అక్టోబర్లో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ని ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రోజే రావడం జరిగింది అప్డేట్ అయితే. నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే యూజీ, సిబి, సిఎస్సి, బిఏ, బీకామ్, బిఎస్సి, బీబీఏ, బిఎస్డబ్ల్యూ వాళ్ళకు ఇన్స్టెంట్ మేకప్ అంటే ఓన్లీ 6th సెమిస్టర్ వాళ్ళకు మాత్రమే బ్యాక్లాగ్ రాసుకోవడానికి, ఈ సంవత్సరం పాస్ అయినటువంటి, ఈ సంవత్సరం జరుగుతున్న ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి 6th సెమిస్టర్ యొక్క విద్యార్థులకు మాత్రం ఇన్స్టెంట్ మేకప్ అనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 6th సెమిస్టర్లో ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా కోర్స్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఆ 6th సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకుంటే వాళ్ళు వేరే కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అయితే వాళ్ళకు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది. ఆ ఎగ్జామ్స్ రాసుకోవడానికి వాళ్ళకి ఎంత ఫీ పే చేయాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫీ పే చేయాలని ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసేటువంటి ఫీజు, మనకు ఫీజు అనేది ఇక్కడ మనము సెప్టెంబర్ 12 వరకు అయితే లేట్ ఫీ లేకుండా మనం సెప్టెంబర్ 12 వరకు అయితే పే చేయొచ్చు కాలేజీ లోపల. తర్వాత విత్ ఫైన్ తోని 500 రూపీస్ ఫైన్ తోని మనం సెప్టెంబర్ 19 వరకు అయితే పే చేసుకోవచ్చు కాలేజీలో. మనకు జూన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చింది. దానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 6th సెమ్ ఇన్స్టెంట్ మేకప్ అనమాట. ఇక్కడ చూడండి, మనం ఫీ ఎంత పే చేయాలి, ఒక సబ్జెక్ట్ పోతే, తర్వాత 2 సబ్జెక్టులు పోతే ఎంత పే చేయాలనే దాని గురించి చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బిఏ, బిఎస్డబ్ల్యూ వాళ్ళు ఒక పేపర్ పోయినా 2 పేపర్స్ పోయినా 730 రూపీస్, అది ప్లస్ 150 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా అప్ టు 3 పేపర్స్ అంటే మనకు 3 పేపర్స్ పోయినాయి కానీ, లేకపోతే 3 కంటే ఎక్కువ పేపర్స్ ఫెయిల్ అయి ఉన్న వాళ్ళు మనం 1400 రూపీస్ ప్లస్ 150 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా బీకామ్, బిఎస్సీ వాళ్ళు అప్ టు 2 పేపర్స్ అంటే 2 పేపర్స్ కానీ, ఒక పేపర్ కానీ పోయినప్పుడు 790 రూపీస్ ప్లస్ 150 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా అప్ టు 3 పేపర్స్ పోయినా, 3 పేపర్స్ కంటే ఎక్కువ అయిన వాళ్ళు 1540 ప్లస్ 150 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా బీబీఏ వాళ్ళు 2 పేపర్స్ పోయినా, అంతకంటే ఒక తక్కువ పేపర్స్ పోయినా, లేకపోతే 1 or 2 పేపర్స్ ఏదైనా సరే మీరు 920 రూపీస్ ప్లస్ 150 రూపీస్ అయితే పే చేయాలి. అదేవిధంగా 3 పేపర్స్ పోతే, లేకపోతే 3 పేపర్స్ కంటే ఎక్కువ పోతే మనం 1760 ప్లస్ 150 రూపీస్ అయితే మీరు కాలేజీ లోపల పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కాలేజీలో ఇంతే ఉంటుంది, మాక్సిమం అయితే ఇంతే తీసుకుంటారు, ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం తీసుకోరు. కాబట్టి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేసుకొని 6th సెమిస్టర్లో ఉన్న బ్యాక్లాగ్స్ ఈ సంవత్సరం ఫైనల్ అయిపోయిన వాళ్ళు 6th సెమిస్టర్లో ఉన్న బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.